అయితే ఆయన అక్కర్లేదా సార్? అంటే ఎలా అనిపిస్తారు సార్ ఎడ్మిట్ కావాలని ఇలా అనాలేమో అని. మీటింగ్ రూమ్ దిగితే రికార్డింగ్ ఆపుతున్నారు సార్ అందరు.
Good morning to all. Am I audible to everyone? Just if it is audible to you, just type in chat box. If it is clear, is it clear my voice? Okay, thank you. So last class lo manam ఏం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్ లో? ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ లో మనం స్టార్ట్ చేసిన చాప్టర్ కరిలేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్. కరిలేషన్ గురించి నేర్చుకున్నాం, కరిలేషన్ మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు, నెక్స్ట్ రిగ్రెషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రిగ్రెషన్, ప్రాబ్లమ్స్ ఆన్ రిగ్రెషన్ లైన్స్, ఆల్ దీస్ టాపిక్స్ ఆర్ వి డిస్కస్డ్. ఓకే, నెక్స్ట్ వన్. సో అప్ టు కరిలేషన్ అండ్ రిగ్రెషన్ టాపిక్ వరకు అయితే మనకి హాఫ్ ఆఫ్ ద యూనిట్ అయినట్టండి. కరిలేషన్ అండ్ కర్వ్ ఫిట్టింగ్ కదా మన యూనిట్ నేమ్ వచ్చేసి. సో కరిలేషన్కి వచ్చేసరికి కరిలేషన్ రిగ్రెషన్ వరకు ఒక హాఫ్ ద టాపిక్ కవర్ అయింది. నెక్స్ట్ కర్వ్ ఫిట్టింగ్ అండి. కర్వ్ ఫిట్టింగ్ అంటే మనకి ఒక డేటా ఇస్తాడు, ఆ డేటాని ఏ కర్వ్కి ఆ డేటా అప్లికబుల్ అవుతుంది, మంచిగా ఫిట్ అవుతుంది, మంచిగా మనం కర్వ్ ఫిట్టింగ్ అంటే ఆ డేటాకి కరెక్ట్ కర్వ్ ఫిట్టింగ్, కరెక్ట్ గా ఏ కర్వ్ని చెప్పగలము. అది స్ట్రైట్ లైన్ కర్వ్, స్ట్రైట్ లైన్ చెప్తామా, పెరాబోలా కర్వ్కి చెప్తామా, లేదంటే పవర్ కర్వ్కి చెప్తామా, ఎక్స్పోనెన్షియల్ కర్వ్కి చెప్తామా అని మీకు 4 టైప్స్ ఉన్నాయన్నమాట కర్వ్ ఫిట్టింగ్. ఓకే, ఆ కర్వ్ ఫిట్టింగ్ చూద్దామండి ఈరోజు. సో కర్వ్ ఫిట్టింగ్ స్క్రీన్ విజిబుల్ అవుతుంది అని అనుకుంటున్నాను అండి. హియర్ వి ఫైండ్ అండ్ అనలైజింగ్ ఫర్ ద ఫంక్షనల్ గ్రాఫ్స్ గీసేటప్పుడు ఎక్స్ కి కొంత డేటా వై ఇచ్చేవాడు, ఫోర్ వైలో వేసినప్పుడు వై వాల్యూ వచ్చేది కదా మనకి, వైలో వేస్తున్నప్పుడు వై వచ్చేది కదా, కరెస్పాండింగ్ వాల్యూస్ వచ్చేవి కదమ్మా. సో అట్లాగే ఇక్కడ కూడా మీకు ఆఫ్ అయిపోయిందమ్మా, మళ్ళీ ఆన్ లోకి వచ్చింది. సిగ్నల్ సరిగ్గా రావట్లేదు సార్. అక్కడ వచ్చిందా సార్? పీపీటీ మెయిల్ కి షేర్ చేసుకుంటే అందులో 1 minute అమ్మా. సో కర్వ్ ఫిట్టింగ్ సెకండ్ టాపిక్ అమ్మా. ఆఫ్ చేసేయండి.
సో కర్వ్ ఫిట్టింగ్ మా స్క్రీన్ షేర్ చేస్తున్నాను 1 minute. సో స్క్రీన్ విజిబుల్ కదమ్మా. సో కర్వ్ ఫిట్టింగ్, సో ఆల్రెడీ మీకు ఐడియా ఉండే ఉంటది. మనకి ఎక్స్ కరెస్పాండింగ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాని కరెస్పాండింగ్ వై వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయమని గ్రాఫ్స్ గీసేవాళ్ళం కదా మనం ప్రీవియస్ క్లాసెస్ లో. అంటే చిన్నప్పుడు గ్రాఫ్స్ గీసేవాళ్ళం కదా. ఇక్కడైతే మనం గ్రాఫికల్ గా చూపించాం కానీ జస్ట్ ఇచ్చిన డేటాకి సరిపడే కర్వ్ ఏంటి, ఇచ్చిన డేటా ఏ కర్వ్ లో సరిగ్గా ఫిట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూపిస్తామమ్మా. సో ఇక్కడ హియర్ వి ఫైండ్ దట్ అనలైజింగ్ ఎక్స్ప్రెషన్ y equal to f of x for the functional relationship suggested by the given data. So fitting of curve to a set of numerical data has theoretical as well as practical importance. దీన్ని థియరీ పరంగాను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్రాక్టికల్ అంటే ఏం లేదు, మనం గ్రాఫ్ పేపర్ తీసి గ్రాఫ్ గీసి అలా చేసేవాళ్ళం కదా. సో అలా ప్రాక్టికల్ గా కూడా చూపించవచ్చు. బట్ మనకి ఇక్కడ ఓన్లీ థియరటికల్ ఫిట్టింగ్ ఆఫ్ కర్వ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ ద స్టడీ ఆఫ్ కరిలేషన్ అండ్ రిగ్రెషన్ అన్నమాట. So only theoretical fitting of curve is useful in the study of correlation and regression. Okay, so in practical statistics it enables us to respect the relationship between two variables by simple algebraic expression. Practical lo kuda manam em chestamu, some y is equal to edaina oka expression iste y is equal to ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇస్తే మనం కరెస్పాండింగ్ ఎక్స్ వాల్యూస్ ని తీసుకొచ్చి y లో వేసినప్పుడు విల్ గెట్ ద వాల్యూస్ ఫర్ y కదా. సో ప్రాక్టికల్ గా కూడా మనం టూ వేరియబుల్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఒక ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రూపంలో ఇచ్చిన ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో హియర్ దెర్ ఇస్ నో నీడ్ టు ఎక్స్ప్రెస్ అవర్ డేటా ఇన్ ప్రాక్టికల్ పర్పస్, ఓన్లీ థియరటికల్ పర్పస్ గానే మాట్లాడుకుంటాం మనం. బికాస్ ఇట్ ఈస్ ఏ కరిలేషన్ అండ్ రిగ్రెషన్ కాబట్టి ఓన్లీ వీ కెన్ టేక్ ద థియరటికల్ అజంప్షన్స్ ఆఫ్ ద గివెన్ కర్వ్ ఫిట్టింగ్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ కర్వ్ ఫిట్టింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనేది యూస్ చేస్తామమ్మా. The term best fit is interpreted with the principle of least squares. Principle of least squares consists in minimizing the sum of the squares of the deviations of the actual values of y from its estimated values as given by the line of best fit. అంటే ఇక్కడ మనకి ఇక్కడ కర్వ్ ఫిట్టింగ్ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. సో డిపెండింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఫర్ y అన్నమాట. ఓకే, సో దీనిలో y కి సంబంధించి కరెస్పాండింగ్ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం కదా, వాటిని తీసుకొచ్చి మనం ఏ కర్వ్ అంటే ఆ కర్వ్ ఈక్వేషన్ ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది స్ట్రైట్ లైన్ అన్నమాట. y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ బిఏ స్ట్రైట్ లైన్. ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ నుంచి ఈ ఫార్ములా తీసుకొస్తాడండి. ఈ ఫార్ములా ఎలా వస్తుంది, దీని యొక్క ప్రూఫ్ కూడా మనకి ప్రతి టెక్స్ట్ బుక్ లోను ప్రూఫ్ కూడా దొరుకుతుందమ్మా. బట్ దేర్ ఈస్ నో నీడ్ టు రైట్ ప్రూఫ్ హియర్, సో దట్స్ వై ఐఎమ్ నాట్ టేకింగ్ ద ప్రూఫ్ అమ్మా. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని మనం కర్వ్ ఫిట్టింగ్ నేర్చుకుంటున్నాం. కర్వ్ ఫిట్టింగ్ అంటే ఇచ్చిన డేటాకి ఏ టైప్ ఆఫ్ కర్వ్ ఫిట్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ కర్వ్ బెస్ట్ ఫిట్ గా చెప్తాము అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లో చూసుకుంటాం. సో ఫస్ట్ వచ్చేసి ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఫిట్టింగ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అమ్మ. సో స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్. ఏమీ లేదండి, ఇక్కడ ఇది స్ట్రైట్ లైన్ అంటున్నాడు. n పాయింట్స్ అంటే వేర్ n టెన్స్ ఫ్రమ్ xi yi అంటే ఇక్కడ x అంటే సమ్ xi వాల్యూస్ అనమాట. i టెన్స్ టు 1 to so on n అనమాట. అలాగే y అన్నప్పుడు yi అంటే yi సఫిక్స్ లో i టెన్స్ టు 1 to so on n. అంటే మనకి డేటాలో x y ఇస్తాడు కదా,
సో ఎక్స్ వాల్యూస్ కరెక్ట్ గా 4 ఇవ్వాలో 5 ఇవ్వాలో అని ఏమి ఉండదు రూల్. సో ఆన్ ఎన్ నెంబర్స్ వరకు ఇచ్చుకుంటాడు అనమాట, ఎన్ అబ్జర్వేషన్స్ వరకు ఇచ్చుకుంటాడు. ఓకే, ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే ఏ బి వాల్యూలు మారుతా ఉంటే ఇక్కడ వై వాల్యూ కూడా మారుతుంది కదండి. సో ఈక్వేషన్ 1 రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఏబి వాల్యూలు మారుతున్నప్పుడు మనకి డిఫరెంట్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్ ఫామ్ అవుతాయి. సో ద ప్రాబ్లమ్ ఈస్ టు డిటర్మైన్ ఏ అండ్ బి సో దట్ ద లైన్ ఈక్వేషన్ 1 is the line of best fit. Whenever we calculate the values of a and b and substitute those values in the straight line equation, we can get the best fit for that equation. దట్ ఈస్ కర్వ్ ఫిట్టింగ్. ఓకే, ఎప్పుడైతే ఏబి వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసి మనం ప్రాపర్ గా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ఈక్వేషన్ మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తామో దట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనమాట. ఆ స్ట్రైట్ లైన్ కి సంబంధించి ఈ ఇచ్చిన డేటా బెస్ట్ గా ఉంది అని మనం చెప్తున్నట్టు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఎలా వర్కింగ్ రూల్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వాట్ ఈస్ ద వర్కింగ్ రూల్? సో ఫస్ట్ మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ తీసుకోవాలండి. y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ ఇచ్చిన డేటా తీసుకుంటాము, ఎక్స్ వాల్యూలు వై వాల్యూలు డేటా తీసుకుంటాము. దీనికి నార్మల్ ఈక్వేషన్స్ అండి, ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కదా. బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ వీ కెన్ క్యాలిక్యులేట్ దిస్ నార్మల్ ఈక్వేషన్స్ అండి. ఈ నార్మల్ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయో కూడా మనకి ప్రూఫ్ అంతా ఉంటుందండి. ఏ ప్రాబబిలిటీ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కర్వ్ ఫిట్టింగ్ కాన్సెప్ట్ ఓపెన్ చేసినప్పుడు యూ కెన్ గెట్ ద ప్రూఫ్ ఫర్ దిస్ కర్వ్ ఫిట్టింగ్ y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అండి. ఈ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయో కూడా ఉంటుందండి ప్రూఫ్. ఓకే, సిగ్మా yi మనకు కావాల్సిన వాల్యూ y కావాలి కదా. y కావాలంటే ఏ బి వాల్యూలు తెలిస్తే y వచ్చేసినట్టే. సో ఆ ఏ బి వాల్యూ కనుక్కోవడానికి ఇవి నార్మల్ ఈక్వేషన్స్ అండి. సో నార్మల్ ఈక్వేషన్స్ సిగ్మా yi ఈక్వల్ టు na ప్లస్ బి సిగ్మా xi అండ్ సిగ్మా xi yi ఈక్వల్ టు a సిగ్మా xi ప్లస్ బి సిగ్మా xi స్క్వేర్ అండి. ఇక్కడ నుంచి ఫైండ్ సిగ్మా yi సిగ్మా xi సిగ్మా xi yi ఫ్రమ్ ద గివెన్ డేటా. ఇచ్చిన డేటాలో ఈ వాల్యూలన్నీ మనకి డేటాలో తెలిసిపోతాయండి. ఇవన్నీ తీసుకొచ్చి నార్మల్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూని బి వాల్యూని తీసుకొచ్చి మనం స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇచ్చిన డేటాకి మంచి బెస్ట్ ఫిట్ మనం కర్వ్ ఫిట్టింగ్ చూపించినట్టే, ఇచ్చిన డేటా యొక్క కర్వ్ ఫిట్టింగ్ చూపిస్తున్నట్టు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం చూడండి. మీకు ప్రతి ప్రాబ్లము ఇలాగే డేటా ఇస్తాడు, ఎక్స్ వై ఇస్తాడు, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ అని అంటాడు. ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ అని అన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ యూజ్ చేయాలి. y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ అండి. ఇట్ ఈస్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. మనకి తీసుకున్న ఫస్ట్ కర్వ్ అనమాట స్ట్రైట్ లైన్ ఫార్మ్. సో ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద ఫాలోయింగ్ డేటా. ఎక్స్ ఇచ్చాడండి, అలాగే y ఇచ్చాడు. మీకు స్ట్రైట్ లైన్ అనగానే నువ్వు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ నీకు గుర్తుండాలి. లెట్ y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ బి ద ఫిట్టింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సో ఈ స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఈక్వేషన్స్ ఏంటి అంటే ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే బై మెథడ్ ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుని ఈ స్ట్రైట్ లైన్ కి సంబంధించి ఈ రెండు నార్మల్ ఈక్వేషన్స్ ప్రూఫ్ కూడా చూపిస్తాం. మనం ప్రూఫ్ కూడా ఉంటుంది, మనకి ఏ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినా కనిపిస్తుందండి. బట్ దెర్ ఈస్ నో నీడ్ టు షో ద ప్రూఫ్ హియర్. సో దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ద నార్మల్ ఈక్వేషన్స్. Okay, so in order to calculate the values of a and b, we are taking these normal equations. Okay, normal equations గుర్తుండాలండి. ఫార్ములా గుర్తుండకపోతే మనకి అసలు ప్రాబ్లం చేయలేమండి. సో without these normal equations we cannot calculate the values of a and b. Okay, so you must remember these formulas. సో సిగ్మా yi సిగ్మా xi. సో ఇప్పుడు ఈ ఫార్ములాస్ లో మనకి కావాల్సిన అన్నోన్ వాల్యూలన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసుకుందాం బై యూజింగ్ ద గివెన్ డేటా. చూడండి,
సో ఎక్స్ వాల్యూలు ఇచ్చాడు, సో ఎక్స్ వాల్యూలు ఇచ్చాడండి, వై వాల్యూలు మనకి ఇచ్చినవే రాసుకున్నాం. సో మన నార్మల్ ఈక్వేషన్స్ లో మనకి తెలియనివి ఏంటండి, హియర్ వైఐ అంటే మీనింగ్ వైఐ అంటే y1 y2 y3 ఇవన్నీ కూడా xi వాల్యూల కింద ఇండికేట్ చేయొచ్చండి. xi అంటే ఏంలా i1 అయినప్పుడు అంటే x1 ఇది, ఓకే, ఇది x2, ఓకే, ఇది x3, ఇది x4, ఇది x5, ఇది x6, ఓకే. సో కరస్పాండింగ్ వైలేమో y1 y2 y3 y4 y5 y6 అవుతాయండి. ఓకే, ఇవన్నీ కూడా xi yi అంటే ఇన్ జనరల్ గా మాట్లాడుతున్నాం. ఓకే, xi ఇన్ ద సెన్స్ x1 x2 x3 i టెన్స్ టు 1 to so on n అన్నాం కదా ఇందాక. సో ఇక్కడ కూడా అంతే, x1 ఇవన్నీ x వాల్యూలు అండి, ఇవన్నీ y వాల్యూలు. మనకి డేటా ఇచ్చాడండి ఇది. సో నాకు కావాల్సింది x స్క్వేర్ కావాలి, ఎందుకంటే ఇక్కడ x స్క్వేర్ కావాలి కదా. సో అందుకని x స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. ఇంకా ఏం కావాలి, xi yi కూడా తెలియదు కదా నాకు, xi yi కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ xi yi అని కూడా పెట్టుకోవచ్చు, లేదు xy అని పెట్టినా తప్పేమీ కాదండి. ఓకే, xi yi, అసలు x ఉంది అంటే xi అని మీనింగ్, y అంటే yi అని మీనింగ్, x అంటే xi. ఓకే, y అన్నప్పుడు yi, ఫార్ములాలో ఐలో చెప్తున్నాము, టేబుల్లో మామూలుగా x y లో రాస్తున్నాం. బట్ xi yi రాసినా నో ప్రాబ్లం అండి, రాసుకోవచ్చు మీరు. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ అంటే తెలుసు కదండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి వేసుకున్నాం. అలాగే xy అంటే కరస్పాండింగ్ xyలు 1 into 2.4 2.4, 2 3s are 6, 3 into 3.6 10.8, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36. ఓకే, సో ఇవన్నీ కూడా టేబుల్ మనం క్యాలిక్యులేషన్ చేసేసుకున్నాం. ఏవైతే మనకి వాల్యూలు తెలియదో చూడండి, ఈ నార్మల్ ఈక్వేషన్స్ లో మనకి ఏం వాల్యూలు తెలియదు అసలు. yi అంటే తెలుసు కదండి, y కరస్పాండింగ్ y వాల్యూలు. ఏ అంటే తెలియదు, మనం ఏబీ లేగా క్యాలిక్యులేట్ చేయాలి. n ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇచ్చాడండి, 1 2 3 4 5 6 ఇచ్చాడు, అంటే n ఈజ్ ఈక్వల్ టు 6 అన్నమాట. ఓకే, తర్వాత బి వాల్యూ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. xi అంటే తెలుసు కదా, x వాల్యూలు ఇవన్నీ కూడా. అలాగే xi yi యొక్క ప్రొడక్ట్ తెలియదు కదా, అందుకనే అది దానికి ఒక కాలం వేసుకున్నాం. xi తెలుసు నాకు, xi స్క్వేర్ తెలియదు కదా, దానికి ఒక కాలం వేసుకున్నాం. తెలియని వాటికి టేబుల్ ఫామ్ చేసుకున్నాం మనం. ఓకే, సో ఇప్పుడు వీటికి సిగ్మాలు అడుగుతున్నాడు కదా, సో సిగ్మా వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసేయండి, 21 వస్తుంది. అలాగే సిగ్మా yi 24, సిగ్మా x స్క్వేర్ 91, సిగ్మా xy 96.2. అవే ఇక్కడ రాసానండి. x అన్నా మీ మైండ్ లో xi అన్నా ఒక్కటే, y అన్నా yi అన్నా ఒక్కటే. సో x ఎక్కడ కనబడినా xi, xy అంటే xi yi అండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు, xy లో రాయొచ్చు, xi yi లో కూడా చెప్పుకోవచ్చు వాల్యూస్ ని. నెక్స్ట్ ఇది చూద్దాం. సో ఇప్పుడు ఈ వాల్యూలన్నీ తీసుకొచ్చి మన నార్మల్ ఈక్వేషన్స్ 2 3 లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో చూడండి, సిగ్మా yi ఇందులో వేద్దామమ్మా. సిగ్మా yi అంటే సಮೇషన్ అంతా చేస్తే 24 వచ్చింది కదా. సో ఈక్వేషన్ 2 లో వేస్తున్నా, 24 ఈజ్ ఈక్వల్ టు n అంటే 6 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, 6 ఏ తెలియదు నాకు, 6a ప్లస్ బి తెలియదు నాకు. సిగ్మా xi అంటే ఇవ్వండి, xi యొక్క సిగ్మా 21. సో 6a ప్లస్ 21b ఈక్వల్ టు 24. ఒక ఈక్వేషన్ వచ్చింది. 3 లో కూడా వేద్దాం. సిగ్మా xi yi అంటే 96.2, 96.2 ఈక్వల్ టు ఏ తెలియదు నాకు, సిగ్మా xi 21, అలాగే ప్లస్ బి తెలియదు నాకు, సిగ్మా xi స్క్వేర్ అంటే 91. సో యూజింగ్ దీస్ 2 ఈక్వేషన్స్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి. ఓకే, చూడండి
సో ఈక్వేషన్ 2, 3లో వేసినప్పుడు వీ కెన్ రిప్రజెంట్ దోస్ ఈక్వేషన్స్ యాజ్ 4 and 5 అండి. సో మీకు 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఏబి వాల్యూస్ కానీ XY వాల్యూలు కానీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనకు తెలుసు ఏదో ఒక వాల్యూని 0 క్యాన్సిల్ చేసేస్తే రిమైనింగ్ వాల్యూ వచ్చేస్తుంది కదా. సో నేను ఏం చేస్తున్నాను, ఈ 4ని 21 ఈ ఏ కోఎఫిషియంట్ తోనేమో ఈ 4th ఈక్వేషన్ ని, అలాగే 4th ఈక్వేషన్ లో ఉన్న ఏ కోఎఫిషియంట్ తోనేమో 5th ఈక్వేషన్ ని మల్టిప్లై చేసుకుంటే ఆటోమేటికల్లీ ఏ కోఎఫిషియంట్ క్యాన్సిల్ అయిపోద్ది కదా. సో మీకు సాల్వింగ్ ప్రాసెస్ వచ్చమ్మా. జనరల్ సాల్వింగ్ ఇదంతా కూడా చూడండి. 4నేమో 21 తో చేస్తున్నాను, 5నేమో 6 తో చేస్తున్నాను. సో అలా చేయగా ఏ వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. వి గెట్ ద వాల్యూ ఆఫ్ బి. సో బిని తీసుకొచ్చి ఏదో ఒక దానిలో 4లో కానీ 5లో కానీ వేసుకోండి. వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఏ. అదిగోండి సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. వీ కెన్ గెట్ ద వాల్యూ ఆఫ్ ఏ. సో if we have the values of a and b, then immediately we can substitute in the straight line equation. What is the straight line equation? Y equal to a plus bx. So by solving the normal equations, we can get the values of a and b. So this is the fitted straight line to the given data. ఇచ్చిన డేటాకి సంబంధించిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అన్నమాట ఇది. మనకి ఇచ్చిన డేటాకి సంబంధించిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. అన్ని స్ట్రైట్ లైన్ కాదు నేను మాట్లాడేది, ఇచ్చిన డేటా మన డేటాకి సంబంధించిన ఫిట్టింగ్ స్ట్రైట్ లైన్ అన్నమాట ఇది. మన డేటాకి ఫిట్ అయిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఓకే, సో ఇలా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అని అడిగితే మీరు 2 వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేయాలి యూజింగ్ ద నార్మల్ ఈక్వేషన్స్. if we don't know the normal equations, we cannot calculate the values of a and b. Okay, you must remember the normal equations. నెక్స్ట్ అండి సెకండ్ క్వశ్చన్. సో ఇక్కడ నీకు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏ పేరుతో పెడితే ఆ పేరుతోనే నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. జనరల్ గా స్టార్టింగ్ ఫస్ట్ అండి మాట్లాడేది స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ a0 + a1x అంటాడండి. బట్ మనం a + bx గా చేసేసుకుంటున్నాం. ఏదైనా ఒక్కటే, నో ప్రాబ్లం. a + bx అయినా పర్వాలేదు, a0 + a1x అన్నా పర్వాలా. ఏబీల పేర్లని a0 a1 గా తీసుకుంటున్నాడు. ఏదైనా నో ప్రాబ్లం అండి. మీకు ఏది అడిగితే ఆ పేర్లతోనే ఈక్వేషన్స్ అన్ని రాసుకోండి. ఏబీలు అడిగాడు అనుకోండి, నేను ఫస్ట్ సమ్ లో ఏబీలో చెప్పాను, a0 a1 అడిగినా కూడా ఏబీల ప్లేస్ లో a0 a1 పెట్టుకోండి. ఓకేనా. వాడు స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు అంటే ఓకే అమ్మా. ఇవ్వలేదండి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్. ఇందాక ఫస్ట్ ప్రాబ్లం లో చూడండి, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద ఫాలోయింగ్ డేటా అన్నాడు కానీ దెర్ ఈస్ నో మెన్షనింగ్ ఆఫ్ స్ట్రైట్ లైన్ కదా, మెన్షన్ చేయాలి స్ట్రైట్ లైన్ పేరు. సో I can take the straight line equation as y equal to a plus bx అండి. But here in second problem it is mentioning. So mention చేస్తున్నాడు కదా, y equal to a0 plus a1x. a plus bx అన్నా a0 plus a1x అన్నా వాడు ఏది అడిగితే ఆ స్ట్రైట్ లైన్ కి చేయండి. If straight line is not mentioning in the given problem, then simply you can take the straight line as a plus bx. Okay, a plus bx. ఇక్కడ నాకు a0 plus a1x ఇచ్చాడు కాబట్టి ఇన్ నార్మల్ ఈక్వేషన్స్ ఆల్సో ఐ కెన్ టేక్ a0 a1 ఓన్లీ. నో, ఐఎమ్ నాట్ టేకింగ్ ab. ఓకే, a0 a1 లోనే తీసుకోవాలి. వాడు ఏం పేరు పెట్టిస్తే అదే తీసుకోండి. ఏమీ ఇవ్వలేదు, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద గివెన్ డేటా అన్నాడు అనుకో, సింప్లీ టేక్ ద స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ యాజ్ y equal to a plus bx. ఓకే, సో సేమ్ ప్రాసెస్ అండి. ఎన్ని సమ్స్ చేసినా వితౌట్ నోయింగ్ ద ఈక్వేషన్ సాల్వింగ్ ప్రాసెస్ వీ కెన్ నాట్ సింప్లిఫై ద గివెన్ క్వశ్చన్ అమ్మా. ఎన్ని ప్రాబ్లమ్స్ మనం చేసినా ఇదే ప్రొసీజర్ అండి.
ఒక 10 లెక్కలు చెయ్యి, 10 చెయ్యి, 15 చెయ్యి, ఎన్ని సమ్స్ చేసామన్నది కాదు. ప్రొసీజర్ నేర్చుకుంటున్నానా లేదా, సాల్వింగ్ ప్రాసెస్ వచ్చా లేదా, నాకు కావాల్సిన వాల్యూస్ ని నేను క్యాలిక్యులేట్ చేసి ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయగలుగుతున్నానా లేదా అనేది చూడండి అమ్మా. ఓకే, సో గివెన్ లైన్ ఈక్వేషన్ y ఈక్వల్ టు a0 ప్లస్ a1x అండి, సారీ a1x అండి. సో నార్మల్ ఈక్వేషన్స్ ఇందాకటివే, కాకపోతే ఇక్కడ ఏబీలు పెట్టాను నేను ఇందాక. ఇప్పుడు A0 A1 పెడుతున్నా, ఎందుకని వాడు పేరు ఇచ్చాడు కదా A0 A1 అని. సో A0 A1 అని తీసుకుంటున్నా, ఇవ్వకపోతే ఏబీలని తీసుకునేదాన్ని. సేమ్ ఇందాక నార్మల్ ఈక్వేషన్స్, ఇన్ ప్లేస్ ఆఫ్ ఏ బదులు A0 అండి, బి బదులు A1 అండి. ఓకే, సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ మనకు కావాల్సిన డేటా ఎక్స్ వై, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ వై ప్రొడక్ట్. సో ఎక్స్ స్క్వేర్ అంటే తెలుసు, ఎక్స్ స్క్వేర్ తెలుసండి ప్రొడక్ట్ చేయడం. అలాగే XY ప్రొడక్ట్ చేయండి. సో సింప్లీ యూ కెన్ గెట్ ద టేబుల్ ఫర్ ద గివెన్ డేటా. సో టేబుల్లో మీకు ఏమేం కావాలో ఆ వాల్యూలన్నీ క్యాలిక్యులేట్ చేసేసి వేసుకున్నామండి. సో వీటి యొక్క సమ్మేషన్స్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఆల్ ఎక్స్ని, మొత్తం ఎక్స్ని యాడ్ చేస్తే వచ్చేదే సిగ్మా XI, మొత్తం వైనన్ని యాడ్ చేస్తే వచ్చేది సిగ్మా YI, సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా XY. సో సిగ్మా ఎక్స్ అన్నా XI అన్నా ఒక్కటే, వై అయినా YI అయినా ఒక్కటే, ఎక్స్ స్క్వేర్ అన్నా XI స్క్వేర్ అన్నా ఒక్కటే, XY అన్నా XI YI ప్రొడక్ట్ అన్నా ఒక్కటే. ఓకే, సో సేమ్ వే ప్రీవియస్ ప్రాబ్లమ్ లో చేసినట్టే ఈ వాల్యూలన్నీ కూడా మన నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, నార్మల్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకున్నానండి. సో నార్మల్ ఈక్వేషన్స్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవడం, మళ్ళీ ఏబి వాల్యూలు కదా ఇందాక క్యాలిక్యులేట్ చేసాము, ఇప్పుడు A0 A1 అనమాట. ఇన్ ప్లేస్ ఆఫ్ A0 క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బి బదులు A1 క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో నుంచి 5 టేబుల్ కామన్ తీసేసాను, 5 16 ఆర్ 80 అండి, 5 తీసేస్తున్నాను కదా కామన్ గా, 5 10s ఆర్. సో ఈక్వేషన్ 4 కాస్త ఇలా మార్చుకున్నానమ్మా. అలాగే ఇందులో కూడా ఫిఫ్త్ ఈక్వేషన్ నుంచి కూడా 50 టేబుల్ ను కామన్ తీసేస్తున్నాం. ఓకే, 50 టేబుల్ ఏమో 1035 లో 20.7 టైమ్స్ వస్తుంది. కావాలంటే చూడండి, 50 ఇంటూ 20.7 చేసుకోండి, యూ కెన్ గెట్ ద వాల్యూ 1035 అండి. అలాగే 50 టేబుల్లోనే కాబట్టి 1 టైం పోతుంది A0. 50 టేబుల్లో 15 టైమ్స్ 750 వస్తుంది కదా. సో కామన్ టేబుల్ ఉంటే తీసేసుకుంటే కొంచెం వాల్యూలు సింపుల్ అవుతాయి కదా, చిన్న చిన్న వాల్యూలు అవుతాయి కదా, అందుకోసం కామన్ టేబుల్ ఉంటే తీయండి, లేదంటే అలాగే క్యాలిక్యులేట్ చేసేస్తామమ్మా. సో సేమ్ A0 క్యాన్సిల్ అయిపోయింది సబ్ట్రాక్షన్ చేసినప్పుడు. సో A1 వాల్యూ 0.94 అని వచ్చిందండి. A1 అని తీసుకొచ్చి 4లో కానీ 5లో కానీ వేసుకోండి. ఎప్పుడు కూడా సబ్స్టిట్యూషన్స్ చేసేటప్పుడు సింపుల్ ఈక్వేషన్ ఏది ఉందో దానిలో చేసుకుంటే మనకు కొంచెం క్యాలిక్యులేషన్ సింపుల్ అవుతుంది కదా, అలా అందుకని సింపుల్ ఈక్వేషన్స్ లో చేస్తాము. సో వీ కెన్ గెట్ A0 ఆల్సో. A0 వాల్యూ వచ్చేసింది. ఎప్పుడైతే A0 A1 వచ్చేసినాయో వెంటనే వాటిని తీసుకొచ్చి మన రిక్వైర్డ్ లైన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఇందాక AB క్యాలిక్యులేట్ చేసాను, ఇప్పుడు A0 B0, A0 A1 ఏదైనా ఒకటేనమ్మా, ఏ ఈక్వేషన్ అయినా ఒక్కటే. సో దిస్ ఈస్ ద బెస్ట్ స్ట్రైట్ లైన్, బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా. సెకండ్ ప్రాబ్లమ్ లో మనకి డేటా ఇచ్చాడు కదా XY, ఆ డేటాకి ఫిట్ అయ్యే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనమాట ఇది. మన ఎయిమ్ అంతా మనకి ఇచ్చిన డేటాకి మంచిగా కర్వ్ స్ట్రైట్ లైన్ ఫిట్ చేయడం. ఇది స్ట్రైట్ లైన్ కాబట్టి స్ట్రైట్ లైన్ అంటున్నాం. తర్వాత పెరాబోలా వస్తే మంచి పెరాబోలా ఫిట్టింగ్ కర్వ్ అంటాం. అలా ఏదైతే అదండి. సో ఇది కర్వ్ ఫిట్టింగ్ లో ఫస్ట్ మోడల్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అమ్మా. దీనిలో నేను ఒక 2 ప్రాబ్లమ్స్ రాసా, ఊరికే మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు, అలవాటు అవుతుంది అని ఇచ్చాను. సో చేసుకుంటే మంచిది. వాటి ఆన్సర్లు కూడా ఏమొస్తాయో రాసానమ్మా, ఇదిగోండి 2 ప్రాబ్లమ్స్ రాశాను. ఈ 2 ప్రాబ్లమ్స్ చేయండి, చేసి ఏబి వాల్యూలు ఇవే వచ్చినాయా లేదా. ఇక్కడ ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ టు ద డేటా గివెన్ బిలో అని చెప్పి ఒకటి A0 A1 మీద ఇచ్చాను, ఒకటేమో ఏబీల మీద ఇచ్చాను. ఈ 2 చేయండి అమ్మా, చాలా సార్లు అడిగిన ప్రాబ్లమ్స్. ఒకసారి ఈ డేటాకి ఈ లైన్ ఫిట్
ఫిట్టింగ్ అవుతుందా కరెక్ట్ గా అనేది చూడండి ఒకసారి, ఆన్సర్స్ కరెక్ట్ గా వస్తున్నాయో లేదో మీరు చేయండి. సేమ్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి parabola, fitting of second degree quadratic equation or parabola. ఇందాక మనకి స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఏం చేసామండి, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ కదా మనం చేసింది, y ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. ఇప్పుడు parabola ఈక్వేషన్ చూడండి, y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఎన్ని తెలియదండి, ఏ తెలీదు, బి తెలీదు, సి తెలీదు. సో ఏబిసి 3 కనుక్కోవాలి అంటే 3 నార్మల్ ఈక్వేషన్స్ కావాలి. ఇందాక ఏబి కావాలి కాబట్టి 2 నార్మల్ ఈక్వేషన్స్ రాసుకున్నాం. ఇప్పుడు 3 వాల్యూస్ కాబట్టి 3 నార్మల్ ఈక్వేషన్స్ రావాలి. సో ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ కూడా మనం ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కాన్సెప్ట్ ని యూస్ చేసుకుని డిరైవ్ చేసుకుంటామండి. ఇవి మనం ఏదో బై హార్టింగ్ లో చేసేస్తున్నాం అని కాదు, వీటన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయండి, అన్నిటికీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఈ పారాబోలా ఈక్వేషన్ కి ఈ నార్మల్ ఈక్వేషన్స్ ఎలా వచ్చినాయి, అసలు ఏ కాన్సెప్ట్ ని యూస్ చేసుకుని చెప్పారు. బేసింగ్ ఆన్ ద మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ కాన్సెప్ట్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద ఫాలోయింగ్ నార్మల్ ఈక్వేషన్ ఫర్ ద పారాబోలా y ఈక్వల్ టు a ప్లస్ బిఎక్స్ ప్లస్ సిఎక్స్ స్క్వేర్ అండి. సో సేమ్ చూసారు కదా. సో 3 అన్నోన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి 3 నార్మల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఒకదానికొకటి ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అని ఒక 2-3 సార్లు ఆ ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ కి పారాబోలాకి ఏంటి వేరియేషన్ ఉంది, ఎలా గుర్తుంచుకోవాలి. స్ట్రైట్ లైన్ లోను సిగ్మా వైఐ ఫార్ములా ఉంది, పారాబోలాలోను సిగ్మా వైఐ ఉంది, దానికి దీనికి ఏంటి డిఫరెన్స్. అలాగే స్ట్రైట్ లైన్ లో సిగ్మా ఎక్స్ఐ వైఐ ఉంది, పారాబోలాలో కూడా సిగ్మా ఎక్స్ఐ వైఐ ఉంది. ఆ రెండిటికి ఏంటి ఎలా గుర్తుపెట్టుకోండి రిలేషన్. అలాగే ఇక్కడ అడిషనల్ గా వచ్చింది సిగ్మా ఎక్స్ఐ స్క్వేర్ వైఐ, ఇది ఏంటి. సో ఇలా ఒకదానికొకటి డిపెండెంట్ గా గుర్తుపెట్టుకుంటేనే గానీ మనకి నార్మల్ ఈక్వేషన్స్ క్లారిటీగా గుర్తుపెట్టుకోలేమండి. ఓకే, సో సేమ్ వే అండి, సేమ్ ప్రాసెస్, డేటా ఇస్తాడు. ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే నువ్వు పారాబోలా చేసుకుంటావు, ఫిట్ ఏ స్ట్రైట్ లైన్ అంటే నేను చెప్పిన ఫస్ట్ మెథడ్ చేస్తావు, ఫిట్ ఏ పారాబోలా లేదా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ అంటే సెకండ్ మెథడ్ చేస్తావండి. సో సేమ్ డేటా ఇస్తాడని చెప్పాను. సో XY డేటా ఇస్తాడు, ఈ XY డేటాకి సంబంధించి ఫిట్ అయ్యే పారాబోలా ఈక్వేషన్ చెప్పాలి. So let y equal to a plus bx plus cx square be the second degree equation. By the method of principle of least squares, the 3 normal equations are. ఇవి నువ్వు ప్రాబ్లం ఇవ్వగానే ఆన్సర్ లో నువ్వు రాయవలసిన డీటెయిల్స్ అన్నమాట. నువ్వు కంపల్సరీగా ఇవి రాసేసేయాలి క్వశ్చన్ చూడగానే. సో 3 నార్మల్ ఈక్వేషన్స్ రాసుకున్నానండి. సో దీనికి సంబంధించి ఏమేమి వాల్యూలు కావాలో అవన్నీ టేబుల్ వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎక్స్ఐ స్క్వేర్ తెలియదు, అందుకే ఎక్స్ఐ స్క్వేర్ టేబుల్లో వేసుకున్నాను. అలాగే ఎక్స్ఐ క్యూబ్ తెలియదు వేసుకున్నాను, XI పవర్ 4 తెలియదు వేసుకున్నాను. అలాగే XI YI ప్రొడక్ట్ తెలియదు రాసుకున్నాను. XI స్క్వేర్ YIని ప్రొడక్ట్ చేసింది కావాలి. సో టేబుల్లో ఏవి పడితే అవి అన్ని రాసేస్తా చేసేయక్కర్లేదండి, మనకి ఏవి కావాలో వాటికి టేబుల్ ఫామ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ XI అంటే నా మీనింగ్ X1, X అన్నా ఒకటే, XI అన్నా ఒకటే. ఓకే, సో XI చూడండి, డేటాలో నాకు X ఇచ్చాడు, X వాల్యూలు అన్ని రాసుకున్నాను లైన్ గా 1 2 3 4 6 8 1 2 3 4 6 8 ఇచ్చాడు. YI వాల్యూలు ఇచ్చినవి రాసుకున్నాను, 2.43 3.6 రాసుకున్నాను. నాకు కావాల్సిన వాల్యూలన్నీ క్యాలిక్యులేషన్. XI స్క్వేర్ అంటే ఇవన్నీ స్క్వేర్లు చేసుకోవడమే కదమ్మా. XIని 2 సార్లు మల్టిప్లై చేయాలి, 1 1 జార్ 2 2 జార్ 3 3 జార్ 4 4 జార్ రాసుకున్నాను. 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే XI పవర్ 3 వస్తుంది. సో 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే XI పవర్ 3 వస్తుంది. 1 పవర్ 3 1 పవర్ 3 2 పవర్ 3 3 పవర్ 3 4 పవర్ 3 ఇవన్నీ కూడా XI పవర్ 3. 4 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటే వచ్చేది XI పవర్ 4. ఈ XIని YIని ఇంటూ చేస్తే ఈ ప్రొడక్ట్ వస్తుంది. 2 3 జారు 3 3.6 జారు 4 4 జారు ఇవన్నీ అమ్మ. అలాగే XI స్క్వేర్ YI, దట్ మీన్స్ XI స్క్వేర్ వాల్యూ 1 అండి, ఇంటూ YI చేయాలి 2.4 1 2.4 ద 2.4 4 3 జార్
12, 9 3.6 are 9 3.6 are 32.4, 4 16 are 64, 5 36 are 180, 6 64 are 384. All these values are we can get from the given data. మన ఇచ్చిన డేటా XY నుంచి we can formulate a table, ఒక టేబుల్ ని క్రియేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు సబ్స్టిట్యూటింగ్ ఈ వాల్యూలు ఉన్నాయి కదండి, అన్ని కూడా తీసుకెళ్లి ఇందాక అయితే 2 నార్మల్ ఈక్వేషన్స్ లో వేసాము. ఇప్పుడు మరి ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ లో 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్ ని సాల్వింగ్ ప్రాసెస్ చేసుకుని ఏబిసిని తీసుకొస్తాము. ఏబిసిని తీసుకొచ్చి మన పారాబోలా కర్వ్ ఈక్వేషన్ లో వేసేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ఫిట్ టు ద గివెన్ డేటా అయిపోతుంది. చూడండి అన్ని సಮೇషన్స్ చేసుకున్నాము, వాటినే రాసుకున్నానండి కింద క్లియర్ గా. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి మన దగ్గర ఉన్న నార్మల్ ఈక్వేషన్స్ లో వేసామండి. ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ లో వేస్తే 5 వస్తుంది, సెకండ్ నార్మల్ ఈక్వేషన్ లో వేసాను 6, థర్డ్ నార్మల్ ఈక్వేషన్ 7. ఈ 5 6 7 ని కామన్ గా ఏదైనా టేబుల్ క్యాన్సిల్ అవుతుంటే చూసుకుని సింపుల్ గా రాసుకోండి ఫస్ట్, అప్పుడు క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది కదా. సో ఫస్ట్ 5 నుంచి 2 టేబుల్ కామన్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ కూడా 2 టేబుల్ కామన్ తీసుకున్నాను. మొత్తం దీనిలో కూడా 2 టేబుల్ కామన్ గా తీసేస్తే ఇంకో 3 ఈక్వేషన్లు కొత్తగా రాసుకున్నా. ఈ 3 సాల్వ్ చేసుకుందాం ఏబిసిని. సాల్వ్ చేసుకునే ప్రాసెస్ అంతా క్లియర్ గా రాసానండి నేను. సో మీరు జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ సాల్వింగ్ ప్రాసెస్ అంతా చూస్తే ఏబిసిని ఎలా సాల్వ్ చేసాం ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది. సో simplifying those equations we can get the values for ABC అండి. సో ఏబిసి వాల్యూస్ వస్తున్నాయి చూడండి. సాల్వింగ్ ప్రాసెస్ అంతా మీకు తెలిసినదే, ఒకసారి చూస్తే నేను పీడిఎఫ్ పెడతాను, ఒకసారి చూసుకోండి. ఆ చూసినది ఎక్కడైనా డౌట్ ఉన్నా నాకు రౌండ్ ఆఫ్ చేసి వాట్సాప్ లో మెసేజ్ చేసి నేను మళ్ళీ మీకు క్లారిటీగా ఆన్సర్ ఇస్తాను. సో ఈ సాల్వింగ్ ప్రాసెస్ అంతా మీరు ప్రీవియస్ గా నేర్చుకున్న ప్రాసెస్ ఏనండి, కొత్త ప్రాసెస్ అయితే ఏమీ కాదు. సో ఉన్న 3 ఈక్వేషన్స్ ని సింపుల్, మరి 3 అన్నోన్స్ ఉన్నాయి కదండి, ఏబిసి 3 అన్నోన్స్ ఉన్నప్పుడు మనం ఒక్కసారి సాల్వింగ్ చేసుకున్నప్పుడు ఒక అన్నోన్ క్యాన్సిల్ అవుతుంది, ఇంకొకటి 2 అన్నోన్స్ మిగిలిపోతాయి. ఆ 2 అన్నోన్స్ కి మళ్ళీ 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ ని ఇలా సాల్వింగ్ ప్రాసెస్ చేసుకున్నాం. ఇది తెలుసు కదండి, ఏం వేరియబుల్స్ ఉన్నాయో అవి రాసుకుంటాం. బి సి కాన్స్టెంట్ కి 1 అని పెడతాం. ఓకే, ఫస్ట్ సి కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత కాన్స్టెంట్ రాయాలి, తర్వాత బి కోఎఫిషియంట్ రాయాలి, తర్వాత బి కోఎఫిషియంట్ రాయాలి. దేంతో స్టార్ట్ చేసామో దాంతోనే ఎండ్ చేయాలి. 154 తో స్టార్ట్ చేసాం, 154 తో ఎండ్ చేసాం. అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా చూడండి, బి ఫస్ట్ సి కోఎఫిషియంట్ ఏంటి 2197 వేసా, తర్వాత కాన్స్టెంట్ వేసా, తర్వాత బి కోఎఫిషియంట్ వేసా. దేంతో మొదలు పెట్టామో దాంతోనే ఎండ్ చేయాలి. సో తెలుసు కదా, బి బై క్రాస్ మల్టిప్లై చేయండి ఈ రెండిటికి, మళ్ళీ సి బై ఈ రెండిటికి క్రాస్ మల్టిప్లై, 1 బై ఈ రెండిటికి క్రాస్ మల్టిప్లై. అంటే క్రాస్ మల్టిప్లై ఇన్ ద సెన్స్ మనం డెట్ కట్టేటప్పుడు ఏడి మైనస్ బీసీ అనే ఫాలో అవుతాం కదండి, అదే ఇక్కడ ఫాలో అవుతాం. మైనస్ సింబల్ అందుకే వస్తుందండి. ఓకే, నెక్స్ట్. So from this solving process we can get the values of B, C and substitute those B and C values in any of the above equations. We can get the value of A and D. So from this we can get the values of A, B, C. Okay, those A, B, C values are substitute in the parabola equation or second degree equation. So which is y equal to A plus ఏ అంటే 1.8714 వచ్చిందండి ఏ వాల్యూ, ప్లస్ బిఎక్స్, బి అంటే 0.5717 వచ్చింది, సి అంటే -0.0073 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అండి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ ద గివెన్ డేటా. వాట్ ఎవర్ ద డేటా వీ హ్యావ్ we can calculate the best fit for the given data. So this is కర్వ్ ఫిట్టింగ్ లో మనకి సెకండ్ మోడల్ అండి ఇది. ఇంకా 2 మోడల్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. సో ఆ 2 మోడల్స్ లో మనకి ఈ సెకండ్ యూనిట్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్, ఎనీ డౌట్స్, జస్ట్ టైప్ ఇన్ చాట్ బాక్స్. ఎనీ డౌట్స్? You can type in chat box.
You can type in chat box. Any doubts? Any doubts? Okay. So curve fitting, two models నేర్చుకున్నాం. Y equal to a plus bx, that is straight line equation. And second one is y equal to a plus bx plus cx square, that is parabola equation or second degree quadratic equation. So from the normal equations, we can calculate the values, the unknowns AB in straight line equation, ABC in parabola equation. So whenever we substitute those values in the equations, we can get the best fit for the given data. So that is curve fitting. So any doubts? Any doubts? Okay. I will share the PDF in your groups. Okay, thank you all. I'll leave the meeting.